హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీస్ లైఫ్ స్టైల్. ఈరోజు ఒక మంచి నాన్ వెజ్ స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను. చాలా అంటే చాలా సింపుల్గా టేస్టీగా చేసేసుకోవచ్చు. చికెన్ తిన్నని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకొని తింటారనమాట. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక మంచి ఈవినింగ్ టైం స్నాక్ రెసిపీ అనుకోవచ్చు. సో చికెన్లో ఇలా మనం బోన్లెస్ పీసెస్ ఉంటాయి కదా, వాటన్నిటిని కలెక్ట్ చేసుకొని పక్కన పెట్టుకొని, అక్కడక్కడ కొన్ని బోన్స్ ఉన్నా కూడా ఏం ప్రాబ్లం లేదు. మంచిగా డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి ఆ బోన్స్ కూడా మనం నమిలినప్పుడు పిండి పిండిగా అయిపోతాయి అన్నమాట. సో ఇలా ఒక 200 గ్రామ్స్ చికెన్ని నేను తీసుకున్నాను. మంచిగా వాష్ చేసేసి అందులో వాటర్ అంతా పోయేలాగా ఒక చిల్లుల గిన్నెలో వేసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత అందులో ఉన్న వాటర్ అంతా డ్రైన్ అయిపోతుంది. ఆ తర్వాత మనం ఇలా మంచిగా పకోడీ కోసం కదా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. సో ఇలా మొత్తం పీసెస్ చేసేసుకొని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి వేసేసుకుందాం. చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ రెసిపీ. చూడండి, అక్కడక్కడ ఇలాంటి బోన్స్ ఉన్నా కూడా ఏం ప్రాబ్లం లేదు, వేసేయండి. సో ఇందులోకి ఇంకా మనం ఇంగ్రీడియంట్స్ చూద్దాము. 1 స్పూను సాల్ట్ వేసాను నేను, 2 సార్లు వేసాను. హాఫ్ స్పూను, 1 స్పూన్ వేస్తే సరిపోతుంది. అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, ఒక హాఫ్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, అలాగే 1 స్పూన్ మనం ధనియాల పొడి వేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ కసూరి మెతి ఉంటుంది కదా, ఎండి మెంతాకు అనమాట, దాన్ని కొంచెం ఇలా చేతితోటి నలిపి వేసుకోవాలి. మంచి అరమ వస్తుంది, చాలా బాగుంటుంది. ఎక్కువ వేయకూడదు, దాన్ని ఎక్కువ వేస్తే చేదు వస్తుంది అనమాట. అలాగే 2 స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్, 3 స్పూన్ల శనగపిండి, 1 స్పూన్ కార్న్ఫ్లోర్, 2 స్పూన్ల బియ్యం పిండి, ఇవన్నీ కూడా ఇందులోకి వేసేసుకోవాలి. సో ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసేసుకుందాము. స్టైల్గా స్పూన్తో కలుపుతాం కదా అని స్టార్ట్ చేశాను, కానీ ఈ స్పూన్తో కలపడం అనేది అవదనమాట. అక్కడక్కడ అక్కడక్కడ అనమాట. సో చక్కగా స్పూన్ తీసి పక్కన పెట్టేసుకొని నీట్గా కలుపుకుంటాను. సో అందుకంటే ముందుగా నేను ఒక నిమ్మకాయను కూడా ఇందులోకి రసం తీసుకొని వేసుకోవాలి. ఆ గింజలు పడకుండా చూసుకోవాలి, గింజ పంట కింద పడితే చేదొస్తుంది అనమాట. సో ఇలా నిమ్మరసం కూడా పిండేసుకోవాలి. ఈ నిమ్మరసం మనం చికెన్ పకోడీ తినేటప్పుడు ఆ నిమ్మ పులుపు అనేది మనకి మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. సో ఇలా నిమ్మరసం మొత్తం కూడా పిండేసుకున్నాను. ఇప్పుడు మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ స్పూన్తో కలపడం అనేది అవ్వని పని. సో స్పూన్ని నీట్గా తుడిచేసి పక్కన పెట్టుకొని మంచిగా మన ఇది ఉంది కదా, మన హ్యాండ్ చక్కగా చేతితోటి కలుపుకుంటే చక్క ముక్కలన్నిటికీ ఈ మసాలాలు పిండి అంతా కూడా ఈవెన్గా పడుతుందన్నమాట. చక్కగా ఇదంతా ఒకసారి చికెన్ ముక్కలకి పట్టించేసేసుకుందాము. ఇందులోకి మనం ఏమి వాటర్ యాడ్ చేయలేదు. సో ముందుగా ఇవన్నీ పట్టించిన తర్వాత మనకి ఎంతైతే సరిపోతుంది అనేది చూసుకొని కొంచెం యాడ్ చేసుకుంటే చాలు. వాటర్ ఒక 4-5 స్పూన్లు పడుతుందేమో, అంతకంటే ఎక్కువ పట్టదు. సో కొంచెం అలా చేతిలో వేసుకొని తడుక్కొని పట్టించేయాలి. అలాగే ఇది కొంచెం స్టిక్కీగా అనిపిస్తుంది మనకి కలిపేటప్పుడు. శనగపిండి కార్న్ఫ్లోర్ ఉన్నాయి కదా, సో చేతికి కొంచెం అతుక్కున్నట్లుగా ఉంటుంది. అందుకని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒక 3-4 స్పూన్లు ఆయిల్ కూడా వేసుకొని కలిపితే అది స్టిక్కీగా లేకుండా ఉంటుందన్నమాట. లేదా ఒక గుడ్డుని కూడా పగలగొట్టి మనం బీట్ చేసేసి ఇందులో వేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది టేస్ట్. సో ఇప్పుడు నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. జస్ట్ అలా చేతిలో వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఎక్కువ వేస్తే మళ్ళీ లూజ్ అయిపోయి ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటుంది అనమాట. సో ఒక మిక్సింగ్ ప్రాసెస్ అయితే అయిపోయింది. ఇక్కడి వరకు చేస్తే మనకి అసలు ఆల్మోస్ట్ ఒక 80% వరకు అయిపోయినట్లే. ఇది ఆఫ్టర్నూన్ టైంలో చేసేసి మనం పెట్టుకుంటే ఈవినింగ్ ఈజీగా వేసేసుకోవచ్చు. సో దీన్ని ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. అప్పుడు ముక్కలకి ఈ మసాలా అంతా కూడా మంచిగా పడుతుంది. టైం ఉంటే 1-2 గంటలు పెట్టుకోవచ్చు, లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరిపోతుంది. అలాగే మనం కొంచెం కొత్తిమీరని మంచిగా వాష్ చేసి పక్కన పెట్టుకుందాము. అలాగే పచ్చిమిర్చిని ఇలాగ నిలువుగా చీల్చి పెట్టుకోవాలి. ఇవి రెండు కూడా మనం చికెన్ పకోడీ లాస్ట్లో వేసుకుంటే మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట, బాగుంటాయి ఫ్లేవర్. సో ఇలా కట్ చేసేసి పక్కన పెట్టుకుందాము. ఈ లోపుగా మనకి చికెన్ అయితే మంచిగా మ్యారినేట్ అయిందనమాట. ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టాను నేను.
ఇప్పుడు మనం ఒక డీప్ ఫ్రై కోసం ఒక కడాయి తీసుకొని స్టవ్ వెలిగించి పెట్టుకొని మంచిగా ఆయిల్ వేసి ఆ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. నేను మరీ ఎక్కువ ఆయిల్ అయితే వేయలేదు, కొంచెం వేసాను, అంటే చికెన్ ఫ్రై చేస్తాం కదా. సో ఇది మళ్ళీ నార్మల్ కర్రీస్లో వేయడం కుదరదు, మళ్ళీ మనం నాన్ వెజ్ చేసినప్పుడే దీన్ని యూస్ చేసుకుంటాం. ఆమ్లెట్స్కి కానీ ఇంకా ఎగ్ కర్రీస్ అలాంటివి వేసినప్పుడు ఈ ఆయిల్ మళ్ళీ యూస్ చేస్తాను అనమాట. సో అందుకని కొంచెం ఆయిల్ వేసుకున్నాను నేను. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ముక్కలన్నీ కూడా మంచిగా ఒక్కొక్కటి ఇలా వేసుకోండి. ముక్కలన్నీ కూడా మంచిగా ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. మనం ఇది ఆయిల్లో వేసిన వెంటనే గరిటె పెట్టి అటు ఇటు కదిపేయకూడదు, జస్ట్ అది కాస్త వేగాలన్నమాట. కొంచెం వేగిన తర్వాత అయితే మనకి ఆ గరిటెకి ఆ పిండి అనేది అంటుకోకుండా ఉంటుంది, లేకపోతే అదంతా స్టిక్కీగా అంటుకుపోతుంది అనమాట గరిటెకి. కొంచెం వేగిన తర్వాత కదపాలి, అప్పుడు వాటికి ఉన్న పౌడర్ మసాలా కూడా విడిపోకుండా ఆ ముక్కకి బాగా పట్టి ఫ్రై అవుతుంది. సో మంచి టేస్టీ చికెన్ పకోడీ అయితే చేసేస్తున్నాం కదా. మీరు కూడా వెంటనే చేసేసేయండి, పిల్లలకి పెట్టండి, మంచిగా బాగా ఎంజాయ్ చేస్తారు. చికెన్ కర్రీ అలా తినని పిల్లలకి ఇలా చేసి పెట్టేయండి, మంచి ప్రోటీన్స్ ఉంటాయి కదా ఇందులో. ఇంకా కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కొంచెం అట్రాక్టివ్గా కనిపించడానికి కలర్ఫుల్గా. మనకి ఇలా రోడ్ సైడ్ బళ్ళపైన అలా వేస్తారు కదా చికెన్ పకోడీ, అదంతా మంచిగా రెడ్డిష్గా కనిపిస్తూ ఉంటుంది కదా కలర్ఫుల్గా. అందులో ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తారు, మనం ఇంట్లోనే చేసుకుంటున్నాం కాబట్టి అవసరం లేదు. సో ఇలా మంచిగా ఫ్రై అయితే ఆ కలర్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఇలా మిగతా ముక్కల్ని కూడా వేసేసుకుందాము. ఈ ఫుడ్ కలర్స్ అనేవి అంత హెల్దీ కాదు. అంతగా కలర్ కావాలి అనుకుంటే చిన్న బీట్రూట్ ముక్క ఉంటుంది కదా, దాన్ని అలా కొంచెం దంచి అందులో కొన్ని వాటర్ పోసి, మనము వాటర్ మిక్స్ చేసాం కదా, ఆ వాటర్కి బదులుగా ఆ బీట్రూట్ రసం వేసుకుంటే కొంచెం ఆ కలర్ అనేది వస్తుందన్నమాట, రెడ్ కలర్. సో నేనైతే నార్మల్గానే వేసేసాను, కలర్ అది ఏమీ యాడ్ చేయకుండా. సో మంచిగా ఫ్రై అవుతున్నాయి చికెన్ పకోడీ, చూసారా. ఇప్పుడు మనం లాస్ట్ స్టేజ్లో ఇవి రెండు వేసుకోవాలన్నమాట. ముందే వేసుకుంటే బాగా ఫ్రై అయిపోతాయి. చికెన్ మొత్తం ఫ్రై అయిపోయింది అనగా ఇవి వేసేసుకొని ఒక 30 సెకండ్స్ అలా 1 మినిట్ లోపే వేయించుకుంటే సరిపోతుంది. మంచిగా క్రిస్పీగా అవుతాయి. కరివేపాకులు కూడా జస్ట్ మళ్ళీ పట్టుకుంటే పొడిలా అయిపోతాయి అన్నమాట. అలాగే పచ్చిమిర్చి కూడా మంచిగా వేగుతాయి. మనం ఈ చికెన్ పకోడీ తినేటప్పుడు మధ్య మధ్యలో అలా అవి కూడా నంచుకొని తింటే చాలా బాగుంటాయి టేస్ట్. ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా, ఆ పీసెస్ని కూడా యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు అవన్నీ కలిపి ఒకసారి అలా వేయించేసుకుని తీసేసుకుంటే టేస్టీగా ఉండే చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది టేస్ట్. తప్పకుండా మీరు పిల్లలకి చేసి పెట్టండి. చూసారా గలగలమని సౌండ్ ఎలా వస్తుందో. సో ఎలా అనిపించింది వీడియో? నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. చూసారా చికెన్ పకోడీ చాలా చాలా బాగుంది. పైన అంతా కూడా మంచిగా క్రిస్పీగా వచ్చిందనమాట, లోపలైతే మంచిగా కుక్ అయిపోయింది సాఫ్ట్గా. సో ఈ పచ్చిమిరపకాయలకి పైన కొంచెం మనం అలా పచ్చిమిర్చికి సాల్ట్ వేసుకొని తీసుకున్నా బాగుంటుంది టేస్ట్. జస్ట్ ఇలా అయినా తినేయచ్చు. సో ఒక మంచి స్నాక్ రెసిపీని అయితే షేర్ చేశానని అనుకుంటున్నాను. నచ్చితే మీరు కూడా ట్రై చేసేయండి. బాయ్ అందరికీ.